ఇక రా ఎన్టీఆర్ పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఊరువాడ పేరిట 100 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, వైశాలి తెలుగు రాష్ట్రాల్లో రా ఎన్టీఆర్ పేరే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా రా ఎన్టీఆర్ గురించే చర్చ. రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, ఓవరాల్ గా మొత్తానికి ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడ చూసినా ఇదే చర్చ. అటు ఆంధ్రప్రదేశ్ లో ఇటు తెలంగాణలో రా ఎన్టీఆర్ ఎవరున్నారు దీని వెనుక? రా ఎన్టీఆర్ అనేది ఏంటి? అది నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ కి ఏమైనా సంబంధం ఉందా? ఈ రా ఎన్టీఆర్ అనే సంస్థ ఎవరు నడుపుతున్నారు, దీని వెనుక ఎవరున్నారు అనే ఇలా రకరకాల ఆలోచనలతో రకరకాల కోణాల్లో ఆలోచిస్తున్నారు. అసలు ఈ రా ఎన్టీఆర్ అనే సంస్థకు జూనియర్ ఎన్టీఆర్ కు డైరెక్ట్ ఏమైనా సంబంధాలు ఉన్నాయా? తనే నడుపుతున్నారా? ఈ రా ఎన్టీఆర్ పేరుతో ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ అకౌంట్ లో అఫీషియల్ అకౌంట్స్ కు ట్యాగ్ చేస్తూ ఊరు వాడ ప్రోగ్రామ్ తో 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాము ఆంధ్రప్రదేశ్ లో అంటూ పెద్ద ఎత్తున ఆ ట్యాగులు చేయడమే కాకుండా అఫీషియల్ గా తనను ట్యాగ్ చేస్తూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, విపరీతంగా ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. అవసరం అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ ఊరు వాడ ప్రోగ్రామ్ ద్వారా పెద్ద ఎత్తున చేయబోతున్నాము అంటూ రా ఎన్టీఆర్ పేరుతో మాత్రం థంబ్నెయిల్స్ పెట్టి రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టర్లను రిలీజ్ చేస్తూ అనుక్షణం అదే విపరీతంగా సోషల్ మీడియాలో నడుస్తున్న పరిస్థితి. దీనిపైన ఏదైతే జూన్ 9న ఇది మొదలైందో, జూన్ 9 నుంచి 12 వరకు వరుసగా నడుస్తూ ఇప్పటి వరకు కూడా రోజుకొక పోస్టులు రకరకాలుగా వదులుతున్న నేపథ్యంలో అది జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్యాగ్ చేశారు. కానీ ఈ ట్యాగ్ చేస్తున్న నేపథ్యంలో జూలై 18న అఫీషియల్ గా తిరుపతిలో ఒక మీడియా సమావేశం పెట్టి పూర్తి ప్రకటనలు చేయబోతున్నాం అనే దానిపైనే ఇటు రెండు రాష్ట్రాల్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు ఏం జరగబోతుంది? ఎందుకంటే మనం చూసుకోవచ్చు, గతంలో రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం పైన అనేక మార్లు, ఒక్కసారి కాదు, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం, రాజకీయ అరంగేటం పైన రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తారు అని రకరకాలుగా ఎన్నో సార్లు అనేక మార్లు ప్రచారం జరిగింది. ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ దాన్ని ఖండిస్తూ రావడం, ప్రతిసారి సీనియర్ ఎన్టీఆర్ తరహాలోనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం ఉండబోతుంది అంటూ రకరకాలుగా అనేక మార్లు ప్రచారాలు జరిగిన నేపథ్యంలో మరొకసారి దీనికి సపోర్ట్ చేస్తూ ఊతమిచ్చినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ రా ఎన్టీఆర్ అనే అంశం పైన ఇప్పుడు చర్చ కొనసాగుతున్నది. నలుగురు కూర్చుంటే అటు రాజకీయంగా అన్ని రకాలుగా రెండు రాష్ట్రాల్లో ఇదొక చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక 2 రోజులు 48 గంటలు గడిచిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్ ఆఫీస్ నుండి, తన ఆఫీస్ నుండి ఇది మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ రా ఎన్టీఆర్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఒక ప్రకటన విడుదల చేశారో, సరే దానికి ఏదైనా ప్రకటన విడుదల చేసిన సంగతి అటుస్తే మొత్తానికి మరి ఏం జరగబోతుంది, ఆ జూలై 18న ఏం ప్రకటన చేయబోతున్నారు అనే దాని మీద మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఒకవేళ ఈ రా ఎన్టీఆర్ అనే సంస్థకు ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ ట్యాగ్ చేస్తూ వాళ్ళు ఫోటోలు ప్రతి అఫీషియల్ అకౌంట్ కు ట్యాగ్ చేస్తూ వెళ్తున్నారో, దీనిపైన ఒక 48 గంటలు గడిచిన తర్వాత ఎందుకు స్పందించారు అంటే లేటుగా స్పందించారు, లేదంటే వెంటనే ఖండించాలి. కానీ కొంత ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ లోనే ఎందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారా? ఈ రా ఎన్టీఆర్ కు నిజంగానే ఈ ఊరువాడ కార్యక్రమం ద్వారా ఏం చేయబోతున్నారు? ఈ ఊరువాడ కార్యక్రమం నిజంగానే అనుకున్నారా? దీనికి సంబంధించి ఇప్పటికే రకరకాల ఊహాగానాలు లేవనెత్తుతున్నాయి రెండు రాష్ట్రాల్లో. జయప్రకాష్ నారాయణతో కూడా మాట్లాడారు అంటూ రకరకాల ఊహాగానాలు కూడా లేవనెత్తుతున్న సందర్భంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఇది ఓన్లీ ఒక సంస్థ అంటే హెల్పింగ్ సంస్థగా ప్రజల్లోకి వెళ్ళబోతుంది, ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టబోతుంది అంటూ రకరకాలుగా ట్రోల్ చేస్తున్న నేపథ్యంలో జూలై 18న దీనికి ముగింపు పలకబోతున్నారు. అయితే ఆ రోజు ఏం తెలుపబోతున్నారు రాజకీయంగా? మరి నిజంగానే ఇప్పటికీ అధికారికంగా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి దాన్ని తిరస్కరిస్తూ, దాన్ని అది కాదు అంటూ, ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు అంటూ, ఒకవేళ అలాంటి అవకాశమే ఉంటే అఫీషియల్ గా ప్రకటిస్తాము అంటూ చెప్తున్నప్పటికీ ఏదైతే ఆ సమయం ఆ ప్రకటన కూడా కొంత గ్యాప్ ఉండడంతో ఆచితూచి వ్యవహరించడంతో అనుమానాలు కూడా రకరకాలుగా లేవనెత్తుతున్న నేపథ్యంలో రకరకాలుగా ఊహాగానాలు మాత్రం తెరదీస్తున్నారు, రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. మరి ఈ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో రా ఎన్టీఆర్ సంస్థకి ఏమైనా సంబంధం ఉందా? జూలై 18 నాడు మాత్రం ప్రకటన చేయబోతున్నాము అంటూ వాళ్ళు పదే ఇప్పటికి కూడా ఆపకుండా సోషల్ మీడియా వేదికగా వాళ్ళు పోస్టులు చేస్తున్న నేపథ్యంలో ఇది రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. వైశాలి, రాజకీయంగా మరి ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఈ గతంలో వచ్చిన చూసుకోవచ్చు, గతంలో అనేక మార్లు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో రాజకీయ ప్రవేశం విషయంలో చర్చలు జరిగాయి, అంటే చర్చలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మరి మరొకసారి అటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు రాజకీయంగా ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉందా అని ఎంతో ఆసక్తిగా అభిమానులు అయితే పెద్ద ఎత్తున ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. నలుగురు కలిస్తే దీనిపైన చర్చిస్తున్నారు.
మరి ఏం జరగబోతుంది అనేది మాత్రం జూలై 18న మాత్రం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ అంశం ముగింపు అవకాశం అయితే కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.